జీహెచ్ఎంసీలో ప్రక్షాళన మొదలైంది. 2 రోజుల్లో 50 మందికి పైగా అధికారులను విధుల నుంచి తొలగించారు కమిషనర్ రొనాల్డ్ రాస్. రిటైర్ అయిన విధుల్లో కొనసాగిన 37 మందిని మార్చి 1న టర్మినేట్ చేశారు. అక్రమాలకు పాల్పడిన మరో 14 మందిని సైతం విధుల నుంచి తొలగించారు. ఫేక్ ఫింగర్ ప్రింట్స్ ద్వారా జీహెచ్ఎంసీకి నష్టం చేసిన 14 మంది సూపర్వైజర్లను సస్పెండ్ చేశారు. అంబర్పేటలో 11 మంది, శేర్లింగంపల్లి నుంచి 3 సూపర్వైజర్లపై వేటు వేశారు. వచ్చే రోజుల్లో మరికొందరిపై వేటుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. జీహెచ్ఎంసీలో అనేక ఏళ్ల నుంచి జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టాలని అధికారులను ఆదేశించారు కమిషనర్ రొనాల్డ్ రాస్. రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా విధుల్లో కొనసాగుతున్న 37 మంది అధికారులను మార్చి 1న విధుల నుంచి తొలగించారు కమిషనర్ రొనాల్డ్ రాస్. మొత్తం 46 మంది ఉద్యోగులు ఎక్స్టెన్షన్పై విధులు నిర్వర్తిస్తున్నారు. జీహెచ్ఎంసీలో ప్రక్షాళన మొదలైంది. 2 రోజుల్లో 50 మందికి పైగా అధికారులను విధుల నుంచి తొలగించారు కమిషనర్ రొనాల్డ్ రాస్. రిటైర్ అయిన విధుల్లో కొనసాగిన 37 మందిని మార్చి 1న టర్మినేట్ చేశారు. అక్రమాలకు పాల్పడిన మరో 14 మందిని సైతం విధుల నుంచి తొలగించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్. జిహెచ్ఎంసీలో అధికారులు రిటైర్డ్ ఉద్యోగులపై కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ రాసు కూడా చర్యలు చేపట్టారు. జిహెచ్ఎంసీలో రిటైర్డ్ అయిన ఉద్యోగులను కూడా కమిషనర్ టర్మినేట్ చేశారు. దాదాపు 45 మంది రిటైర్డ్ ఉద్యోగుల్లో కూడా 37 మంది తమ విధుల నుంచి కూడా వైదొలిగారు. అక్రమాలకు పాల్పడినటువంటి 14 మంది అధికారులను కూడా విధుల నుంచి కమిషనర్ తొలగించారు. తప్పులు చేస్తున్నటువంటి పలువురు అధికారులను కూడా ఇటు మెమోలు జారీ చేశారు. జిహెచ్ఎంసీలో జరుగుతున్నటువంటి అక్రమాలకు చెక్ పెట్టాలని కూడా అధికారులు కమిషనర్ ఆదేశించారు. కాగా అక్రమాల కట్టడి కోసం ఇటు ఆధునిక సాంకేతికను కూడా వినియోగించుకోవాలని జిహెచ్ఎంసీ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం పారిశుద్ధ కార్మికులతో పాటు ఇతర హాజరుకు వినియోగిస్తున్నటువంటి ఫింగర్ ప్రింట్స్ బయోమెట్రిక్ సంబంధించి ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ బయోమెట్రిక్ ను కూడా ఉపయోగించేందుకు జిహెచ్ఎంసీ కూడా సిద్ధమైంది. దాని ద్వారా బోగస్ కార్మికులను అడ్డుకట్ట వేయవచ్చని, దాని ద్వారా కూడా ఏటా 1
కోట్ల రూపాయల నిధులు కూడా దుర్వినియోగం కాకుండా నివారించవచ్చని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం కూడా ఈ విధానాన్ని అమలు చేస్తుండడంతో కూడా జిహెచ్ఎంసీ కూడా దీనికి రెడీ అయింది. ఏదేమైనప్పటికీ జిహెచ్ఎంసీలో మాత్రం అధికారుల పక్షాల మొదలైంది. రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి ఆ రిటైర్డ్ ఉద్యోగులు అయినప్పటికీ ఇంకా కొనసాగుతుండడానికి మాత్రం ఆ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే నిరుద్యోగుల సమస్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే నిరుద్యోగుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో కూడా రిటైర్డ్ అయిన వాళ్ళు ఇంకా ఎవరెవరు కొనసాగుతున్నారన్న దాని మీదనే ఫోకస్ పెట్టింది. మొదట్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సాక్షాత్తు సచివాలయంలోనే ఇలాంటి ప్రక్షాళన మొదలు పెట్టారు. ఆ తర్వాత కూడా అన్ని డిపార్ట్మెంట్లకు ఇదే ప్రక్షాళన కూడా చేయనున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఇటు జిహెచ్ఎంసీలో కూడా దాదాపు 50 మందికి పైగా కూడా ఇట్లాంటి నిర్ణయాలు మాత్రం తీసుకున్నారు. స్వప్న.